నామరూపమైనటువంటి చిన్న కొంచెం సీడ్ క్యాపిటల్లో మాత్రం కంప్లీట్ చేయగలుగుతామన్న మాటలు విన్నప్పుడు మిగిలిన ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన వస్తాం. అలాగే తన మాటల్లో పచ్చి అబద్ధమైనటువంటి మాటల్లో మొట్టమొదటిది, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 కమిటీలు ఏర్పాటు చేసింది. ఒకటి శ్రీకృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ అనేటువంటి కమిటీలు. ఆ కమిటీలు రాష్ట్రమంతా పర్యటించి అందులో 46% మంది విజయవాడ గుంటూరుకు అనుకూలంగా రాజధాని ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అటువంటి మాటలు తను చెప్పాడు. శివరామన్ కమిటీ స్పష్టంగా ఏం చెప్పిందో, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో ఆయన ఒకసారి రిపోర్ట్ చదవమంటున్నా. ఆ రిపోర్ట్ ఎక్కడికి పోలేదు, ఇప్పటికీ రికార్డ్స్లో ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా, మేధావులంతా కూడా ఆ రిపోర్ట్ల అంశాలను ఒకసారి పరిశీలన చేయమంటున్నాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలను పక్కన తోసి, ఆ కమిటీ ఏదైతే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచన చేసి చెప్పిందో ఏ ఒక్కటి పాటించకుండా తన ఇష్టారీతిన అవినీతికి తెరలేపి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి దానికి రూపకల్పన చేస్తూ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది రాజధాని అని చెప్తూ 100 ఎకరాలు బినామీలతో కొన్ని రాజధాని అనౌన్స్ చేసుకొని దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈరోజు కమిటీ సిఫార్సు చేసింది అన్న మాట మాట్లాడడం ఎంతవరకు నిజమో ఒకసారి సూటిగా చెప్పమంటున్నాం. 46% మంది ఆ కమిటీకి ఆమోద ముద్ర వేశారంట. ఆ కమిటీకి సంబంధించి ప్రజల అభిప్రాయాలు ఎక్కడ సేకరించారా? ఎంతమంది దగ్గర మీరు సేకరించారు? మరి 54% వ్యతిరేకించారన్న మాట కూడా నేను నోటి ఎందుకు చెప్పలేకున్నావు? అక్కడ ఏ ప్రాంతం గురించి కూడా ఎవరు వ్యతిరేకంగా ఉండరు. నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం నువ్వు చిచ్చు పెడుతున్నావు. మరి ఒకసారి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, నీకు అనేక విషయాలు ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము ఆన్సర్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మభ్యపెట్టావు. 25,000 ఎకరాలు 35,000 ఎకరాలు నేను చూసి ఇచ్చారంటున్నావు. దాదాపుగా 4,000 మంది 5,000 మంది రైతుల యొక్క జీవితాల గురించి రాజధాని ఉండాలని మాట్లాడావు. నువ్వు 5 కోట్ల ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోసమో, అక్కడ బినామీలుగా మీరు కొన్నటువంటి ల్యాండ్స్ కోసమో మీరు ఆలోచన చేశారు. ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి మేము నోరు విప్పకూడదు అనుకున్నాం. మంచి జరగాలి, నువ్వు ఎటువంటి వాడివైనా కూడా పర్వాలేదు, నీ ఆలోచన దుర్మార్గంగా ఉంటాయని తెలిసినా రాష్ట్ర శ్రేయస్సు రీత్యా ఏ రోజు కూడా మేము కాంట్రవర్సీ చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఇదే 2014లో అసెంబ్లీలో నువ్వు రాజధాని ప్రకటించే సమయంలోనే నేనే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా ఆ రోజే చెప్పాను. ఈరోజు నువ్వు చెప్తున్న మాటలు, ప్రతి పట్టణానికి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకు టెక్స్టైల్ పార్కులు అన్నీ ఇచ్చావు మాకు పేపర్లు, నీలో చిత్తశుద్ధి ఉండదు, నువ్వు ఎక్కువగా కూడా చెప్పేదానికే ప్రాధాన్యత ఇస్తావని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత కూడా అదే అవుతుంది. మళ్ళా 10 సంవత్సరాల క్రితం 2016లో కూడా నేను అసెంబ్లీ రికార్డ్స్లో మీరు చెక్ చేసుకోండి, ఇదే విషయాన్ని రిపీట్ చేశాను. ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతము. ఒక తండ్రికి 3 బిడ్డలుంటే ఆ 3 బిడ్డల్లో ఒకరు అవిటితనంతో